డబ్బాలు తీసుకోక ఈ నుంచి అయితే తీసుకుంటున్నాం అనమాట. చెట్ల సదర పెట్టి ఈ నుంచి పెట్టి వీజే సెట్టింగ్స్ అరేనా రెజల్యూమ్ గురించి అడుగుతున్నారు. దానికి స్క్రీన్ షాట్లో చిన్న ప్లాన్ చేంజ్ అయిందనమాట. 214 లేవంటారు మళ్ళీ. సో ఇది 14 వేసినాం కదా, మళ్ళీ అది 210 అంత లుక్ లేదని చెప్పేసి కస్టమర్ వల్ల వర్షం వస్తుందని చెప్పేసి మిడిల్ ఫ్రేమ్కి పట్ట కప్పినాం. ఇటు కూడా కప్పాలి. ఒకవేళ మబ్బు పడుతుంది, ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. ఇక టెస్ట్ కొట్టుకొని సెండింగ్ కొట్టి వీజే ఫస్ట్ అమ్మా సెలవు వాళ్ళ కూడా రావు చూస్తాను బాను పదే చేస్తాను. 2 బాత్రూమ్ మొన్న అయితే ప్రశాంత్ గాడు ఉండి వానికి దింప రావట్లేదు, చాలా ఇబ్బంది అయిపోయింది అన్న. వాడు దింపురా అంటే దింపలేకపోతాడు, ఎక్కి అంటే ఎక్కిలేకపోతాడు. రెగ్యులర్ అలవాటు వాళ్ళకి అయితే ఈజీ అవుతుంది. ఒకటి రైట్ ఓకే. అయితే దింపేసాం కదా, మనకు హోమీ బాబా కమ్యూనిటీ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. వస్తారు కదా, మిడిల్ ఫ్రేమ్ 1020 2x10 ఒకటి 410 ఒకటి అనమాట. అటు రెండు పిల్లర్స్ సెటప్ చేయాలి. ఇక 1020 సెటప్ అవుతుంది. డబ్బాలు అయితే వచ్చేసినాయి అన్ని. ఇక్కడ కూడా చూస్తురా మిడిల్ ఫ్రేమ్ అయితే ఎన్విఎస్ పెడుతున్నాం. అండ్ అంతే సైడ్ పిల్లర్స్ వచ్చేసి మన జోనా కంపెనీ. అటు సైడ్ ఇటు సైడ్ జోనా. మిడిల్ ఫ్రేమ్ వచ్చేసి మొత్తం 1020 ఎన్విఎస్ అనమాట. దీని నుంచి ఈడ దింపుకొని ఆడికి నూక్కోవాలన్నమాట డబ్బాలు అయితే. చాలా అన్న ఒకసారి వేసుకోవద్దాం. ఆల్మోస్ట్ అయితే సెటప్ అయిపోయింది చూసురా. ఇంకా ఇటు 2x10 ఒకటి, అది 2x10 ఒకటి వస్తుంది. ఏం బ్రో సాహసాలు చేస్తున్నావు బొమ్మది. ఆల్మోస్ట్ అయితే సెటప్ అంతా అయిపోయింది అనమాట. ఇటు 410 2, 210 2 అనమాట. ఇటు అటు అనమాట. 410 అయిపోయినాయి, 210 ఉన్నాయి, 1020 కూడా అయిపోయింది మిడిల్ ఫ్రేమ్లో. ఈవినింగ్ హోల్ పెట్టి నేను కడతా. ఇక్కడ చూసురా ఎక్కడి నుంచి అయితే 210 ఒకటి 410 ఒకటి అనమాట. ఇటు అటు సేమ్. ఇది వచ్చేసి 1020 మిడిల్ ఫ్రేమ్. ముంగట అంతా ఈవెంట్ ఇక నైట్ అంతా చైర్లేసారు. ఇక్కడ డాన్స్లు ఆడతారు. ఇక స్క్రీన్ షాట్లో చిన్న ప్లాన్ చేంజ్ అయిందనమాట. 214 లేవంటారు మళ్ళీ. సో ఇది 14 వేసినాం కదా, మళ్ళీ అది 210 అంత లుక్ లేదని చెప్పేసి కస్టమర్ వల్ల 14 వేసారంటే సో అది కూడా 14 వేసినాం అనమాట. ఇటు 2 14 అటు 2 14 అనమాట. మిడిల్ ఫ్రేమ్ వచ్చేసి 1020. ఇప్పుడు సెండింగ్ ఎట్లా కొడుతుంది అంటే చూపిస్తా. ఈ 14 కో క్యాటు, ఆ 14 కో క్యాటు, ఈ మిడిల్ ఫ్రేమ్కి 2 క్యాట్లు అనమాట. మొత్తం 4 క్యాట్ కేబుల్ తోటి సెండింగ్ కొడుతుంది ఈ వీడియోలో. ఎట్లా సెండింగ్ కొడతాను ఏం కథ అనేది మీకు లాస్ట్ వరకు దింపోనా బాను బండిదేపో. డబ్బాలు తీసుకోక ఈ నుంచి అయితే తీసుకుంటున్నాం అనమాట. చెట్ల సదర పెట్టి ఈ నుంచి పెట్టుకో మళ్ళీ ఆంచి ఆడి తీసుకొస్తాం. రారా నేను తీసుకొస్తాను డైరెక్ట్గా. అయిపోయినాయి. మళ్ళీ 10 ప్యానాలు తెచ్చుకున్నాం. అవతల ఒక్కరు సెటప్ కొట్టేస్తే ఇక కథం సెట్. ఇప్పుడు స్క్రీన్ సెటప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. వర్షం వస్తుందని చెప్పేసి మిడిల్ ఫ్రేమ్కి పట్ట కప్పినాం. ఇటు కూడా కప్పాలి. ఒకవేళ మబ్బు పడుతుంది, ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. ఇక టెస్ట్ కొట్టుకొని సెండింగ్ కొట్టి వీజేకి ఇచ్చేస్తే కథం సెట్ ప్రశాంతం. ఇక్కడైతే ఎక్కడ పెడతాను రా కన్సల్, ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ డీజే పక్కన పెట్టుకుంటే అయిపోద్ది కన్సల్. డబ్బాలన్నీ ఒక ఆయన నొక్కేసి ఇక సెండింగ్ కొడితే కథం ప్రశాంతం. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనలీ స్క్రీన్ సెటప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే సెండింగ్ కొట్టే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు సెండింగ్ ఎట్లా కొడతారు, ఏం కథ, ఏం సంగతి అనేది మీకు చూపిస్తా. సో స్క్రీన్లో మనకు ఫస్ట్ నోవా ల్యాట్ అని సాఫ్ట్వేర్ ఉంటుంది. మనకు సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసుకోవాలా. చూస్తున్నా సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రింటర్ కేబుల్ పెట్టుకోవాలా. మనకు ప్రాసెసర్కు అండ్ అంతే ల్యాప్టాప్కి ప్రింటర్ కేబుల్ పెట్టిన తర్వాత సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు చూస్తారు కదా
నేనైతే ఆల్రెడీ అయితే సెండింగ్ కొట్టి రెడీగా పెట్టాను అనమాట ఫస్టే. చూస్తారు కదా, అటు 2 పిల్లర్స్ ఇటు 2 పిల్లర్స్కి సపరేట్ ఇచ్చిన అనమాట. అటు 2 పిల్లర్స్కి ఇటు 2 పిల్లర్స్కి ఆటో క్యాట్ ఇటో క్యాట్, మిడిల్ ఫ్రేమ్ 1020కి వచ్చేసి 2 క్యాట్లు, మొత్తం 4 క్యాట్లు పెట్టి అయితే సెండింగ్ కొట్టేసిన. చూస్తున్నారు కదా, ఏ క్యాట్ ఏ నుంచి పెడుతున్నాం అనేది, ఏ క్యాట్ అంటే ఫస్ట్ క్యాట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ క్యాట్ కొట్టాలి, సెకండ్ క్యాట్ సెలెక్ట్ చేసుకొని సెకండ్ క్యాటే కొట్టాలి. అట్లా కొడితేనే స్క్రీన్ అనేది పర్ఫెక్ట్ ఆన్ అవుతుంది. లేకపోతే ఆ మాంగ్ కొడితే గందరగోళం అయిపోతుంది స్క్రీన్ అంతా కూడా. సో ఫైనలీ స్క్రీన్ సెటప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, సెండింగ్ కూడా ఓకే అయిపోయింది. చూస్తారు కదా, గ్రాఫిక్స్ అయితే వేసేసిన. ఇక వీజీ అన్న కూడా వచ్చేసిండు ఆల్మోస్ట్. అయితే వీజీ అన్నకి ఇచ్చేసి ఇక మొత్తం ఆయన బార్డర్స్ గీడర్స్ అన్నీ సెట్ చేసుకుంటాడు. చూస్తుగా మొత్తం ఫ్లవర్ విజువల్ అయితే వేసిన అనమాట. సో మీకు ఎట్లా అనిపించిందో వీడియో కింద కామెంట్ పెట్టరు. ఈ థీమ్ చూడరు కాక ఎంత లుక్ ఉందో అసలు, ఎంట్రీ థీమ్ అనమాట, బ్యూటిఫుల్ అనిపిస్తుంది కదా. ఇక మన ల్యాప్టాప్లో విజువల్ ఉండే అనమాట, ఆ విజువల్ వేసి పడితే ఇక మంచిగా లుక్ ఉందని చెప్పేసి. ఇది వచ్చేసి లాంగ్ వ్యూ. ఆల్మోస్ట్ అయితే ఇక రెడీ టు ప్రోగ్రామ్. హాయ్. సో ప్యాకప్ అంతా అయిపోయిందనమాట, మొత్తం ప్యాకప్ అయిపోయింది. స్క్రీన్లో కూడా లోడ్ చేసినాం. ఇక స్టాండ్ ఒకటి ఉన్నాయి, స్టాండ్ చెప్పేసి ఇక లోడ్ వేసుకొని వెళ్ళిపోడు. ఇక దా మొత్తం రాని నెల వెళ్తా. మొత్తానికి అయితే స్క్రీన్ సెటప్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మనం ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. 2:30 అవుతుంది టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. మళ్ళీ రేపు వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. సో నేను ఏంటంటే ప్రతి ఒక్క వీడియో చేస్తున్నా, నేను స్క్రీన్ ఎట్లా సెటప్ చేయాలి, ఎట్లా సెండింగ్ కొట్టాలి, ఏ టైప్ ఆఫ్ సెటప్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి అయితే చెప్తున్నా. సో మీరు ఏంటంటే అసలు మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి అబ్బా, నాకు తెలుస్తుంది మీ డౌట్స్ ఏమేమి ఉన్నాయి, ఏం సంగతి ఏం కథ, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ రాస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేస్తాను అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఆ వీడియో నేను చేయగలుగుతా. సో మీరు ఏమి అడగకుంటే నాకు నేనేం చేయలేను. సో అదనమాట, మీరు డౌట్స్ అడిగితే నేను ఏ టైప్ ఆఫ్ వీడియో చేయాలి నెక్స్ట్ టైం అనేది నాకు కూడా ఒక సూచన ఒక ఏర్పడుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, మీరు చాలామంది వీజే సెట్టింగ్స్ అడుగుతున్నారు కొంతమంది. నేను చెప్పాలంటే నేను వీజే ఆపరేటర్ కాదు బ్రదర్, నేనైతే ఎల్ఈడి స్క్రీన్ ఆపరేటర్. ఎల్ఈడి స్క్రీన్ గురించి ఏమైనా అడుగుతా మ్యాక్సిమం 100కి 30 to 70, 90% అయితే చెప్పగలుగుతా. సో మనకు వీజే సెట్టింగ్స్ అరేనా రెజల్యూమ్ గురించి అడుగుతున్నారు, దానికి అయితే మనకి ఏమాత్రం నాలెడ్జ్ లేదు. సో అదనమాట. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ మర్చిపోదు. ఆయన అంతే, కొత్త వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో నేను పెట్టగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో మీరు కూడా చూసి ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అంతే, ఇంకేంటంటే ఇంకేం లేట్ చేయకుండా మళ్ళీ వీడియో కలుద్దాం. అంతవరకు ఉంటా. బై బై, టేక్ కేర్. ఏం డౌట్స్ ఉన్నా కింద అయితే పక్కా రాయడం మాత్రం మర్చిపోవద్దు. బై బై, టేక్ కేర్, బాయ్.